Hello. If the circles x square plus y square minus 8x minus 8y plus 28 is equal to 0 and x square plus y square minus 8x minus 6y plus 25 minus alpha square is equal to 0 have only one common tangent, then alpha is. ఈ రెండింటికి కామన్ ట్యాంజెంట్ ఒకటే ఉంటే ఆల్ఫా వాల్యూ ఎంత? కామన్ ట్యాంజెంట్ ఒకటే ఉండాలంటే టూ కేసెస్. ఫస్ట్ కేసులో C1 C2 ఈక్వల్ R1 ప్లస్ R2 రెండు సర్కిల్స్ సెక్షన్గా టచ్ అయితే C1 C2 ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2. ఇంకో కేసులో టూ సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ అయితే C1 C2 ఈజ్ ఈక్వల్ R1 మైనస్ R2. రెండింటికి కామన్ ట్యాంజెంట్ ఒకటే ఉంటాయి ఈ రెండు కేసులు. అంటే C1 C2 ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ ఆర్ మైనస్ R2 అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ సర్కిల్ సెంటర్ కనుక్కుందాం. C1 4, 4, R1 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ minus C minus 28. R1 is equal to root of 32 minus 28. 2. అలాగే సెకండ్ సర్కిల్ సెంటర్ C2 is equal 4, 3. R2 is equal to root of G square into 16 plus F square into 9 minus C minus 25 plus alpha square. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. R2 ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా. సో C1 C2 ఈజ్ ఈక్వల్ సెంటర్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కుందాం. 4 minus 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 minus 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. C1 C2 1. ఈ కండిషన్ అప్లై చేస్తే మన ఆన్సర్ వస్తుంది. C1 C2 ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ ఆర్ మైనస్ R2. C1 C2 అంటే 1 ఈజ్ ఈక్వల్ R1 ఎంత వచ్చిందండి 2 ప్లస్ ఆర్ మైనస్ R2 అంటే ఆల్ఫా. సో టూ కేసెస్ వస్తాయండి. 1 ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ ఆల్ఫా అండ్ అనదర్ వన్ ఈజ్ 1 ఈజ్ ఈక్వల్ 2 మైనస్ ఆల్ఫా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ -1, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1. ఆల్ఫా వాల్యూ 1 ఉంది, -1 లేదు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్.